తెలుగమ్మ తెలుగమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. మా తెలుగు తల్లి నువ్వమ్మా నీకు మల్లెపూల దండలాయమ్మా. శ్రీమతి చుట్టిన శ్రీకారం. రసజ్ఞులైన మీ అందరికీ నమస్సుమాంజలి. సంజీవి. ఎన్నో సంవత్సరాల నా సాహిత్య అభిలాష నాటకరంగం వైపు రూపుదిద్దుకుంటే అందుకు అనేక నాటికలు వ్రాయడం జరిగింది. అవి ఇప్పుడు పుస్తకాలుగా లభ్యం కావడం లేదు. ఎక్కడా వాటి ప్రతులు కూడా కనిపించడం లేదు. ప్రచురణకర్తలు ఎవరు ఇప్పుడు వాటిని ప్రచురించడం లేదు. అందుచేత అవి మృగ్యమైపోతున్నాయి. అదే గనుక జరిగితే నా నాటక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇన్నేళ్ల నా శ్రమ కృషి నిష్ప్రయోజనమైపోతుంది అని భావించి నా శ్రీమతి సత్య ఇది ఇలా జరగకూడదు అని 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 అవి అన్నీ నేను విని కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంవాదం. అసలు నా ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్త నాటికల మీద, కొత్త నాటకాల మీద, సినిమా లైన్ల మీద, టీవీ కథల మీద ప్రయాణం చేస్తున్నాయి. కానీ అది కాదు, మన చరిత్ర గుర్తుకునేలా చేయాలి, అది భావితరాలకి అందించాలి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలంగా ఉండడం వల్ల నా శ్రీమతి ఆ విధంగా వాచించారు. అందుకని మీరు మీ నాటికల గురించి ఒక్కొక్క నాటిక వ్రాసే ముందు మీరు పడ్డ మథనం గురించి, ఆ నాటికలోని సారాంశం గురించి, అవి అందించిన సందేశాల గురించి మీ అనుభవాలను, జ్ఞాపకాలను చెప్పండి అన్నది. వాటిని ఆడియో బుక్స్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని వాక్శుద్ధి ఉన్న వారి చేత రికార్డింగ్ చేయించి పొందుపరుస్తాము, అందరికీ చేరువ చేస్తాము అంటూ నా శ్రీమతి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ సంజీవీయం. ఈ సంజీవీయంలో ఒక్కొక్కసారి నేను రాసిన ఒక్కొక్క నాటిక మీకు చేరువవుతుంది. ఈ టాక్ షోలో నేను ఇంతవరకు రాసిన నాటకంల సంక్షిప్త సమాచారం, అంతేకాకుండా ఆ నాటకములు యథావిధంగా ఆడియో బుక్ ద్వారా సోషల్ మీడియాకు అందించాలని నా ప్రయత్నం. అప్పటి నా అనుభూతులు మీకు తెలియచేయాలన్న నా ఆకాంక్ష విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్సుమాంజలి. ఇట్లు మీ సంజీవి. సాయిరామ్. నీరుపోయి నాటిక. నవజీవన చిరుమొక్కకు చైతన్యపు నీరుపోయి 1973లో రచించబడిన ఈ నాటిక కళారంగంలో పెద్ద సునామీ సృష్టించింది. పరిషత్తులలో పాల్గొని అనేక బహుమతులు సాధించడమే కాకుండా ఆనాటి యువతరాన్ని ఉర్రూతలూగించిన ప్రయోగాత్మకం ఇది. 6 భాషలలో అనువాదం చేయబడింది. ఈ నాటిక ఆనాటి విశ్వవిద్యాలయ పోటీలలో 4 నటించిన నాటికకు 6 బహుమతులు చేజిక్కించుకుని సంచలనం సృష్టించింది. గ్రామాలలో యువకులు ఈ నాటికను ప్రదర్శించారు. అసలు విశేషం ఏమిటంటే 150 తెలుగు నాటిక చరిత్రలో 100 ఉత్తమ నాటికల్ని ఎన్నిక చేస్తే వాటిలో ఒకటిగా చేర్చబడింది. ఇక కథా సంవిధానానికి వస్తే యువకులు 4 నవయువకులు రాష్ట్రాన్ని, దేశాన్ని మరో మలుపుకు తిప్పగలిగిన మేధావులు విషణ్ణవధులై సమాజంలో ఎందుకు పనికిరాని వాళ్ళుగా పరిగణించబడి ఇంటికి, సమాజానికి దూరంగా, చావుకు దగ్గరగా బ్రతుకు అంచుల్ని సముద్ర తీరానికి చేర్చుకొని ఒక సముద్రం ఒడ్డున కాలం గడుపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ
ఓ సాంఘిక విప్లవకారుడు, ఒక అభ్యుదయ రచయిత, ఒక నిరుద్యోగి, ఒక పూర్వపు దొంగ అయిన ఈ నలుగురు కష్టాలను కడగళ్లను ఎదుర్కొంటూ చిరునవ్వుల వేదాంతుల్లాగా కాలం గడుపుతున్నారు. తినబోతూ రుచెందుకు ఈ నాటిక ఆశాంతం విని కామెంట్ చేయండి. నమస్సుమాంజలి, మీ సంజీవి. యువతరానికి నవజీవన జలం అందిస్తే అది దేశ భవిష్యత్తుకు పండ్లు ఫలాలు అందించదా? నీరు పోయి నాటిక సంజీవి రచన. మన సమాజం ఒక అభ్యుదయ రచయితను గౌరవిస్తున్నదా? ఒక విప్లవకారుడిని ఆమోదిస్తున్నదా? ఒక పూర్వపు దొంగను సమాదరించగలుగుతున్నదా? ఒక నిరుద్యోగికి జీవితం చూపించగలుగుతున్నదా? ఒక విధంగా చూస్తే ఆ నలుగురు సంఘ బహిష్కృతులు, నిరాదరణీయులు. వీరెవరూ సామాజికంగా బ్రతకలేని స్థితి ఇప్పుడుంది. ఈ స్థితి మారాలి. వీరిని బ్రతికించుకోవాలి. అప్పుడే సంఘస్థితి చక్కబడుతుందన్న స్పృహను కలిగించే నాటిక ఇది. నీరు పోయి తెర తొలగలేదు. లోపల ఒరే ప్రపంచం, నువ్వు రెడీయేనా ప్రశ్నించాడు. ఓ రెడీ జవాబు వచ్చింది. ఒరేయ్ మహాకవి, అంతా నీ సర్దుడు అవలా? ప్రశ్న. అయిపోయిందిరా, ఒక్క క్షణం అని జవాబు చెప్పాడు. రే అబద్ధం, ఆ మూల ఏం చేస్తున్నావురా? ఇదిగో సెట్ పడిపోతున్నట్టుంటేను. ఫైనల్, అందరూ రెడీయేనా? ఓకే, నేను వెళుతున్నాను. తెర వేసి ఉన్న రంగస్థలంలో నుండి తెర బయటకు ఓ వ్యక్తి వచ్చాడు. నిండా 25 సంవత్సరాలన్నా లేవు. గడ్డాలు మీసాలు అక్కడక్కడా పెరిగి ఉన్నాయి. వచ్చినవాడు పేరు కిరణ్. అతను మాట్లాడుతున్నాడు. ప్రేక్షక మహాశైలకు నమస్కారం. కొంచెం నిశ్శబ్దంగా ఉండ ప్రార్థన. ఈరోజు మేము మీ జీవితంలో ఒక గంట కాలాన్ని తస్కరించడానికి వచ్చాం. నేను ఇలా తెరలోంచి బయటకు రావడాన్ని బట్టి మీరు ఇది ఒక ఎక్స్పెరిమెంటులా అనుకోనవసరం లేదు. అలాగని ఒక మహత్తర దృశ్యకావ్యము కాదు. ఇది కేవలం నలుగురు బేవార్సు మహారాజుల విషాద వీరోచిత హాస్యాస్పద గాథ. వెనుక నుంచి తెర తొలగింది. నేనేమీ ప్రొఫెసర్ని కాదు. నేను ఆ నలుగురు బేవార్సుగాళ్లలో ఒకనే. అయితే మా ఈ అనుభవాల గాథ మీకు 1 గంటలో చెప్పాలి అంటే ఒక పరిచయ వ్యాఖ్యాత అవసరమనిపించాడు. మరొకటిని వ్యాఖ్యాతగా చేసుకొని అతన్ని మా నలుగురిలో ఒక బేవార్సుగా చేయడం ఇష్టం లేక నేనే అందుకు ధైర్యం చేయడం జరిగింది. మేము నలుగురం సమాజపు బీరువాలో మూలపడేసిన చెదలు పట్టిన పాత పుస్తకాలం, మూలిగే ముసలమ్మ అడుగుజారిన కొండ నీటి చుక్కలం, నాయకుల ఉపన్యాసాలనే కూడలిలో ఏరిపారేసిన కరివేపాకులం. ఇంకా మేమెవరమో తెలుసా? మాలో ఒకడైన విప్లవకారుడు, దేశమాతకు పుట్టిన గట్టి కురుపులట. ఈ మధ్య ఓ మహాకవి వ్రాశాడులేండి. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు కానీ అతన్ని, అతని కవిత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు సామాజికులంతా. ఇక అసలు విషయానికి వద్దాం. మన దేశంలో అనాదిగా దేశ బహిష్కృతులు, దేశ బహిష్కృత శిక్షలు ఉన్నాయి. ఈరోజు మేము సమాజ బహిష్కృతులం. అయితే సమాజం బహిష్కృతుల్ని చేయడంలో కూడా వెరైటీ చూపించింది. మమ్మల్ని ఎవరూ మాటలతో కానీ శిక్షలతో కానీ బహిష్కృతుల్ని చేయలేదు. మేము అవసరం, మా బాధలు సమాజానికి అనవసరం అంటూ ఉపన్యాసాలు ఇస్తూ ప్రయోగాత్మకం చెప్పేసరికి మమ్మల్ని, మా బాధలని ఆదరించక తుడిచి పారేస్తున్నారు. సామాజికంగా బ్రతకలేని వారు, సమాజం నిరాదరించిన వాడు మరి బహిష్కృతులతో సమానమే. అందుకే మేము నలుగురం అంటే ఒక అభ్యుదయ రచయిత, ఒక నిరుద్యోగి, ఒక పూర్వపు దొంగ, ఒక విప్లవకారుడు బహిష్కృతులతో సమానమేననుకొని మా ఆశయాలు గమ్యం చేరే మార్గం వెతుకుతూ ఊరికి దూరంగా, చావుకు దగ్గరగా, సముద్రపు ఒడ్డున అతుకులు పడిన జీవితపు గుడిసెలో అద్దెలేని, అవసరం కాని బ్రతుకుతున్నాం. ఈనాడు భౌతికంగా మేము 2.5 వసంతాలని కళ్ళ చూడకపోయినా మానసికంగా 90 గ్రీష్మాల జీవిత సారాన్ని జీర్ణించుకున్న వృద్ధులం. అందుకే మేము నవ్వులలో ఏడుస్తాం, ఏడ్పులలో నవ్వుతాం. మాకందరికీ ఆశలున్నాయి, ఆశయాలున్నాయి. ఒక విప్లవకారుడు, ఒక అభ్యుదయ రచయిత తమ జీవితాల్లో తాము తమలాగే మనుగడ సాగించాలని
వారిని వారి భావాల్ని ఎవరూ కొనుక్కొని దిగజార్చకూడదని వారి ఆశయం. అలాగే ఒక పూర్వపు దొంగ అనే తన పూర్వపు ముద్రను తొలగించుకొని మామూలు సామాజికుడుగా జీవితం సాగించాలని అతని ఆశయం. ఇకపోతే నిరుద్యోగి. అతను కవిత కుటుంబం. జీవితం డన్లప్ పిల్లోల మీద కాకపోయినా కనీసం బ్రతకడానికైనా ఉద్యోగం కావాలని అతని ఆశయం. ఇలా జీవితాలు సాగిస్తున్నాం. ఈ మా ఆశయాలు నెరవేరే వరకు మాలో మేమే మా అసలు పేర్లతో కాక నకిలీ పేర్లతో పిలుచుకుంటున్నాం. ఉదాహరణకు నా పేరు కిరణ్, విప్లవకారుణ్ణి. మా వాళ్ళంతా నన్ను ఆవేశము అని పిలుస్తారు. మా విశ్వం అభ్యుదయ రచయిత, వాడిని మేమంతా ప్రపంచం అని పిలుస్తాం. రవీంద్ర నిరుద్యోగి. వాడు తన సమస్యల ద్వారా దేశంలో క్రొత్త గ్రంథాలని సృష్టిస్తాడు కనుక వాడిని మహాకవి అని పిలుస్తాం. అలాగే సత్యం ఒక పూర్వపు దొంగ. వాడిని మేమంతా అబద్ధం అంటాం. తిరిగి మా ఆశయాలు నెరవేరే వరకు మేము ఇలాగే పిలుచుకోవాలని అనుకుంటున్నాం. ఇక పదండి మా జీవితాలలోకి. ఒక్క క్షణం మీరు మా జీవితాలలోకి రాబోయే ముందు ఒక విషయం విన్నవించాలి. మేము మీరు ఊహిస్తున్న విధంగా, అంటే ఉదాహరణకు మాలో దొంగ గళ్ళలుంగి, పులిపిరికాయ, కత్తిగాట్లతో వికృతంగా ఉండడు. అలాగే విప్లవకారుడు హ్యాండ్ బాంబులతోనూ స్టన్ గన్లతోనూ భయంకరంగా ఉండడు. అందరూ మామూలుగా, అతి మామూలుగా ఉంటాం. ఇక తొంగి చూడండి. కిరణ్ బయటికి వెళతాడు. ఎదురుగా ఏమీ లేదు, శూన్య ప్రదేశం. రంగస్థలంపై ప్రేక్షకులకు ఎడమవైపుగా ఓ కన్నాలు పడిన టెంట్ కనిపిస్తుంది. అది సముద్ర తీరం అని తెలిపేందుకు మొదటి నుండి చివరి వరకు గాలి హోరు వీస్తుంటుంది. విశ్వం టెంట్ ముందు ఒక టాప్ మీద తల క్రింద చెయ్యి ఆధారంగా ఎత్తుగా పెట్టుకుని పుస్తకంతో పడి వ్రాస్తూ ఉంటాడు. అతని ముఖం ఆవేశపూరితంగా ఉంది. వ్రాశాడు. ఆఖరి వాక్యాలు చదువుకున్నాడు. సత్యం ఒక మూలగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. కాసేపటికి విశ్వం యాజమాన్యపు వాడి కోరల్లో సామాన్య కూలీ వేడి రక్తం అని గొణగడం విని యువతలకు తిరిగాడు. నెమ్మదిగా దగ్గరకు వచ్చి సత్యం అన్నాడు, ఏవో ఈ ప్రపంచం అంత ఆవేదనగాను ఆవేశంగాను వ్రాస్తున్నావు. కొంపతీసి మళ్ళీ ఏ పత్రికా విలేకరుతోనో చీవాట్లు తినడానికి కాదు కదా? ఏమిటి? విశ్వం చేతి నుండి పేపర్లు తీసుకొని పై హెడ్డింగ్ చదువుతాడు. పైశాచికం. అబ్బా, నీ బుర్ర ఎన్నాళ్లకు బ్రతుకుదారి వేల పడిందిరా. జనాలకు నచ్చుతావు. ఇప్పుడు మనకు ఇలా పూటకి కడుపుకి మేత వెతుక్కునే అవసరం ఉండదు. ఇలా పైశాచికాలు, భూతాల మర్రులు లాంటి ఏ డిటెక్టివ్ సాహిత్యమో వ్రాసావో, బూజు పట్టిన సంస్కృతి, సాలిగోళ్ల ప్రవృత్తి. అబ్బా, ఏం బ్రహ్మవ్రాతరా బాబు. ఈ కవిగాళ్ల వ్రాతలన్నీ ఇలాగే ఉంటాయి. ఏదో ఆవేశంలో వ్రాసేస్తుంటారు. ఆ వ్రాత అర్థం చేసుకోలేక ఇతరులు ఎంత అవస్థపడతారో. నువ్వే చదువు, వింటాను, చేతికిస్తాడు. అదేమిట్రా అలా సీరియస్గా చూస్తావు? వ్రాత అర్థం కాదని ఊరికే అన్నానా? నువ్వు వ్రాసింది నీ నోటితో వింటేనే దానిలో అసలు ఆవేదన అర్థం అవుతుంది. చదువు. విశ్వం. బూజు పట్టిన సంస్కృతి, సాలెగోళ్ల ప్రవృత్తి, చీకటి పులిమిన నాగరికత, ఆకలిగాళ్ల కీచురాళ్ల అరపులు, అరగని వాళ్ల భయంకర త్రేపులు, బూజు పట్టిన గూళ్ళు కట్టిన చీకటి ముసిరిన అరుపుల త్రేపుల ఈ నా దేశపు భవంతి శిథిలపు గదిలో భయంకర దయ్యం నర్తిస్తుందనక నిరంతర భాగ్యం వర్షిస్తుందననా అనగానే సత్యం, ఆగు, ఒరే నీ పైశాచికం కోలా. పైశాచికం అంటే ఏదో డిటెక్టివ్ సాహిత్యం అనుకున్నాను, కానీ ఇలా దేశాన్నే పిశాచంతో పోలుస్తున్నావా నా చిట్టి తండ్రి? ఇది ఏ పత్రికకు పంపిస్తావు బాబు? మొన్న ఎవరో నీ కవిత్వం విని మాటలతోనే బయటకు పంపించేశారన్నావు. ఈసారి కాస్త ఒళ్ళు కూడా జాగ్రత్త పరుచుకొని మరీ వెళ్ళు. అది విన్న రవీంద్ర అన్నాడు, అబ్బబ్బా, ఏమిట్రా అబద్ధం. ప్రతి నాటికి జాగ్రత్తలు చెబుతుంటావు. నన్ను అడిగితే నీకింకా పూర్వపు వాసన పోలేదురా. ఎక్కడికి వెళ్ళి ఏం ఎత్తుకొస్తే అని చూసిన జనం తంతారేమోనని భయం కాదు నీకు? అందుకే అందరికీ జాగ్రత్తలు చెబుతావు, అంతేనా? ఆ మాటలకు విశ్వం, సర్లేబోయ్, మాట వరుసకు వాడినేదో అన్నానే అనుకో, మధ్యలో కల్పించుకొని నువ్వు మాట వేసరాలా? అక్కడికి మీ జాతి ఏదో మహా ఉన్నతమైనట్టు. ఒరే ప్రపంచం, నువ్వు చెప్పరా. కాలం గడిచే కొద్దీ వీళ్ళ జాతి మా జాతిలో కలిసిపోదు. విశ్వం, అది ఎలాగురా? సత్యం, ఎలాగా చెబుతా విను. ఉదాహరణకు ఈ నిరుద్యోగి మహానుభావుడు చేతిలో డిగ్రీ, మెరిట్ సర్టిఫికేట్లు పట్టుకొని
ప్రతి ఆఫీసు దగ్గరకు వెళ్ళడం, తీరా గేటు ముందుకు వెళ్ళాక నో వేకెన్సీ బోర్డు కనిపించడం. అలా తిరిగి తిరిగి మధ్యాహ్నం అవుతుంది. ఎండ మాడిపోతూ ఉంటుంది. జేబులో చిల్లి పైసా కూడా ఉండదు. ఇది ఇలా ఉండగా వీడికి అంటే ఈ నిరుద్యోగికి ఒక చోట ఒక బుట్టలో తినే పదార్థం కనిపిస్తుంది. అది అన్నమే కావచ్చు, లేకపోతే తెలుగు సినిమాలో లాగా రొట్టె ముక్కే కావచ్చు. చుట్టూ ఎవరు లేరు, కడుపులో మంట, ఎదురుగా రొట్టె. అప్పుడు ఈడేం చేస్తాడు? నెమ్మదిగా వెళ్ళి ఆ రొట్టె కాస్త క్షుప్ అంతే. ఒకరోజు ఒక చిన్న దొంగతనంతో సుఖాన్ని తేలిగ్గా కొనుక్కోగలిగిన వాడు రెండవ రోజు నుంచి పెద్ద పెద్ద పని మొదలు పెడతాడు. కనుక ఒరే మహాకవి, భవిష్యత్తులో మీకు బ్రతుకుదారి చూపే వాళ్ళంతా మేము. మమ్మల్ని ఎప్పుడూ చులకన చెయ్యకు, తెలిసిందా? దానికి రవీంద్ర జవాబు, ఒరేయ్ నువ్వేం ఉపన్యాసాలు దంచక్కర్లేదురా. ఇవాళ నుండి నేను మీ అందరిలా బేవారసును కాదు. సత్యం అంటే రవీంద్ర. అంటే ఏమిట్రా? ఈ రోజు నుండి మీ ముగ్గురు కలిసి నన్ను గౌరవించాలి. ఒరే ప్రపంచం, నువ్వు ఒక ప్రబంధం వ్రాసి నాకు అంకితం ఇవ్వాలి. విశ్వం ఎందుకో? రవీంద్ర, ఎందుకేమిటో? ఫుడ్ కోసం. ఒరేయ్, ఏది ఏమైనా మనం బ్రతుకుతున్నది ప్రస్తుత సమాజమే కనుక నేనిక మీ అందరితో కలిసి ఉండను. స్వార్థం అలవాటు చేసుకుంటాను. మీ అందరి జీవితాలు చూసి అసహ్యించుకుంటాను. ఒరే అబద్ధం, నువ్వెప్పుడైనా నా కంటబడితే నీ ఒక పూర్వపు దొంగ అని వేలెత్తి చూపుతాను. సత్యం, అంతకు నీవు అలా మారిపోవడానికి కారణం? రవీంద్ర, డబ్బు సంపాదిస్తున్నాడేమోయ్. సత్యం, డబ్బా? నువ్వా? ఒరే ప్రపంచం, ఇందాక నేను చెప్పలా ఈ నిరుద్యోగులు కూడా మా జాతిలో కలిసిపోవాలని? వద్దురా, నా మాట విను. నన్ను ఒకసారి చూడు. నా పరిస్థితి గమనిస్తూ కూడా నువ్వు అలా మారటం నాకు ఇష్టం లేదురా. రవీంద్ర, ఒరేయ్ నాకు నువ్వేమి బోధ చెయ్యక్కర్లేదు కానీ నేను చెప్పేది పూర్తిగా విను. ఒరే ప్రపంచం, నువ్వు నన్ను శ్లాఘిస్తూ ఓ గీతం రాస్తావా? సత్యం, ఎందుకురా? రవీంద్ర, ఎందుకేమిట్రా? మన నలుగురిలో ప్రప్రథమంగా కొద్ది తేడాలో నా ఆశయం ఫలించింది. నేను ఇప్పటి ఈ స్థితి నుండి మారిపోతున్నాను. విశ్వం అంటే రవీంద్ర, అంటే నేనెన్నాళ్ళు ఏమనుకున్నాను? నా డిగ్రీకి తగ్గ ఉద్యోగం కావాలి, అదే నా ఆశయం అన్నాను కదా. కానీ ఇవాళ ఆశయం కొద్ది తేడాతో ఫలించింది. డిగ్రీ చూడకుండా, నా క్వాలిఫికేషన్లు గమనించకుండా నాకు ఉద్యోగం దొరికింది. సత్యం కలిసి, విశ్వం అందరూ కలిసి ఏమిటో పెద్ద స్టిల్ మూమెంటు. ఒరేయ్ నాకెప్పుడో తెలుసురా, నేను మీ అందరిలోకెల్లా అదృష్ట జాతకుణ్ణి, మీ ఆకలి తీర్చేవాడిని. వస్తా, డ్యూటీకి టైం అవుతోంది అంటూ రవీంద్ర వెళ్ళిపోయాడు. సత్యం, విశ్వం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. కిరణ్ బయట నుంచి వస్తూ, ఎక్కడికి రా, మహాకవిగాడి పరుగు తీస్తున్నాడు. సత్యం, నిరుద్యోగికి ఇవాళ ఉద్యోగం దొరికిందట, అందుకే ఇప్పటిదాకా బాజాలు మోగించి మరీ స్టైల్గా వెళ్ళిపోతున్నాడు. కిరణ్, ఏమిటి ఉద్యోగం దొరికిందా వీడికి? విశ్వం, వీడి డిగ్రీ చూడకుండా, క్వాలిఫికేషన్స్ చూడకుండా ఉద్యోగం ఇచ్చారట ఎవరో మహానుభావుడు. కిరణ్, డిగ్రీ చూడకుండా, అర్హతలు చూడకుండా వీడికి ఉద్యోగం వచ్చిందా? సముద్రం వైపు వెళ్ళి చూస్తుంటాడు. ఏమిట్రా అది? సత్యం అన్నాడు. కిరణ్, ఏమీ లేదు, సముద్రం ఇంకా నిశ్చలంగానే ఉంది, మన టెంట్ కూలిపోలేదే అని. ఒరేయ్, మన మహాకవి గాడికి ఉద్యోగం వచ్చింది అంటే ప్రపంచ ప్రళయం వస్తుందిరా, ఉత్త గ్యాస్ కొట్టుంటాడు. విశ్వం, వాడి ముఖంలో ఆ ఆనందం చూస్తుంటే నిజమే అనిపిస్తుందిరా. కిరణ్, నిజమే అనిపిస్తుంది. ఒరే ప్రపంచం, నేను ఒక్క మాట చెప్పనా? మనం ఎవరమో తెలుసా? జీవితంలో ఆనందం అనే మాటకు 6 ఆమడల దూరంలో ఉన్నవాళ్ళం. మనకు దూరంగా కనిపించే ఆ ఆనందాన్ని అనుభవించాలని అరులు చూస్తుంటాం. ఎంత దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా అంత దూరం వెళ్ళిపోయే ఎండమావి లాంటి ఆనందం మనకు అందనప్పుడు దానికోసం పరిగెత్తి అలసిపోయిన మనల్ని చుట్టూ నవ్వుతూ గేలి చేస్తున్న సమాజాన్ని ఏమార్చడం కోసం ఆ క్షణంలో చెమట లాంటి సమస్యల్ని తుడిచేసుకుని ఎండిపోయిన పెదవుల మీద అద్దె నవ్వును అరువుకు తెచ్చుకొని లేని ఆనందాన్ని పొందినట్లు నటిస్తాం. ఈరోజు వాడు చేసింది అదే. వాడికి ఉద్యోగం దొరకదు, కనీసం దొరికినట్లు నటించి ఆనందిస్తాడు అంతే. సత్యం, ఒరేయ్ ఆవేశం, చిన్న సందేహం వచ్చిందా? ఏమిట్రా?
సత్యం: ఏమీ లేదు. ఈవేళ నీ విప్లవానికి సంబంధించిన సన్మానం జరిగిందేమిటి? ఎక్కడైనా ఆ మహాకవిగాడి మీద నెట్టేసి నీ సన్మానం తాలూకా సమాధానం ఇచ్చేస్తున్నావు. కిరణ్ను సమీపించి గాయాలను చూస్తూ, ఒరేయ్, ఊరికే అన్నాను, నిజంగానే తగిలాయేమిట్రా? ఒరేయ్ ప్రపంచం, రక్తం కారి ఎండిపోయిన ఈ గాయాలు నీ కవిత్వానికి చాలా అవసరం. ఒకసారి ఇలా వచ్చి చూడు. విశ్వం: నిజమేరా? ఏరా, ఏమిటి గాయాలు? ఎక్కడ తగిలాయి? కిరణ్: అవును, గాయాలు, కరుడు కట్టిన మానవత్వపు గాయాలు. విప్లవానికి సంబంధించిన సన్మానం, గాయాలు, విప్లవాలు, ఆందోళనలు. అసలు విప్లవాలు ఎందుకు చెలరేగుతున్నాయి? ఏమిటి కారణం? ఈనాడు విప్లవకారుడిగా సమాజం నాపై ముద్ర వేసింది. నాలో విప్లవం ఎలా పుట్టింది? ఏమో. అసలు నేనెవర్ని? ఏమో. ఏ దర్గా నవాబు దగా చేసిన అసహాయురాలి కన్న కొడుకునో, లేక వేల మంది అనుభవించి పారేసిన ఏ పతిత పూర్వప్రసాదాన్నో కాక, కడుపు గడవక ఎవరైనా ఆదరించి అన్నం పెట్టకపోరని నడు రోడ్డు మీద కనిపారేసిన ఏ పేద తల్లి ప్రేమానురాగాన్నో నాకు తెలియదు. ప్రపంచంలో ప్రతి జీవరాశికి అమ్మ ఉంటుంది. ఏడ్పుల్లోనూ నవ్వుల్లోనూ అందరూ అమ్మనే తలుస్తారు. నేను తలుస్తాను. కానీ ఒరేయ్, నాకు అమ్మ అన్న పదమే తప్ప ఆ అమ్మ రూపురేఖలు కానీ ప్రేమానురాగాలు కానీ ఏమీ తెలియవు. నన్ను కనిపారేసిన ఆ అమ్మ తరువాత ఆదరించి పెంచిన ఓ అమ్మ కాని అమ్మ తన శీలాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఓ కామాంధుడి ప్రాణం తీసింది. అది నమ్మని సమాజం ఆమెని హంతకురాలని ముద్ర వేసి జైల్లో తోసింది. ఏమిటి అన్యాయం? ఏమిటి ఘోరం? స్త్రీ సౌశీల్యాన్ని హారతలు పట్టి నీరాజనాలు ఇచ్చే ఈ భారతదేశంలో ఒక శీలమూర్తి తన శీలాన్ని రక్షించుకోవడం కోసం తీసిన ఓ అన్యాయపు ప్రాణాన్ని ఆసరాగా తీసుకుని సమాజం ఆవిడకు చూపిన ప్రతిఫలం ఏమిటి? అరుస్తూ సమాజం మీద పడిన నాలో ఆకలి ప్రారంభించింది. ఆందోళన చెలరేగింది. ఆకలి ఆందోళనలో విప్లవం పుట్టింది. విప్లవకారుణ్ణి అయ్యాను. ఇలా విప్లవకారుడిగా ఎందుకు పనికిరాని వాడిగా సమాజం చేత ముద్ర వేయించుకున్నాను. సత్యం: ఒరే ఆవేశం, ఏమిట్రా ఇది? కిరణ్: ఇది ఆవేశంగాడి ఆక్రందనరా. నలిగిపోయిన తనకు తనలాంటి బ్రతికే ఎప్పుడు ఎదురైనప్పుడు గతం ఒక్కసారి గుర్తుకు వచ్చి మూలుగుతూ రోధిస్తుంది జీవితం. ఈరోజు ఒక సంఘటన జరిగింది. అనాథ, ఎవరో అనాథ, నాలాంటి అనాథ, పూచిక పుల్లల్లాంటి కాళ్ళు చేతులు, ఉబ్బిపోయిన కడుపు, ఆకలితో అమ్మా అని అరవటానికి కూడా ఓపిక లేని పెదవులు. ఆఖరి రెక్కరో బ్రతికామా చచ్చామా అన్న నిర్ధారణ కోసమైనా చొక్క పాల కోసం నోచుకోని స్థితిలో ఈ చేతుల్లో ఒక భావి భారత పౌరుడు అరిచి అరిచి మరణించాడు. ఉక్రోషం కట్టలు తెంచుకుంది. అనాథలకు శరణాలయమని, వారిని ఆదరిస్తున్నామని సామాజికుల దగ్గర చందాలు వసూలు చేసే శరణాలయ నిర్వాహకులు ఇలాంటి ఎందరో అనాథ బాలల శవాల మీద వాళ్ళ భవంతుల పునాదులు కడతారు. ప్రశ్నించాను, ప్రతిఘటించాను. కానీ ఒరేయ్, నా ఆవేశాన్ని వాళ్ళు ఎలా కొనుక్కున్నారో తెలుసా? పిల్లల్ని నా మీదకు పంపారు. పిల్లలు వాళ్ళకేం తెలుసు? నా వెంట పడ్డారు, నన్ను కింద పడదోశారు. కానీ ఒకటి తృప్తిగా నా వల్ల వాళ్ళకి 2 బిస్కెట్లు వచ్చాయి. అది ఓహ్ ఏమిటో మాట్లాడుతున్నాను అన్నట్లు. ఒరే ప్రపంచం, రాత్రి ఓ హెడ్డింగ్ పెట్టావు, అదేమన్నా వ్రాసావరా? సత్యం: ఓ వ్రాశాను, పైశాచికం. కిరణ్: చదువు విందాం. విశ్వం చదువుతాడు. ఫుట్పాత్ ముందర పూర్వపు సుందర చార కిన్నెర పుచ్చిన శవం, మురుగు కాలువలో నురుగు కాయంతో నురుగు సమయపు సరస ఫలితపు పసిగ్రుడ్డు శవం, 4 గోడల పాత గదిలో నడుమ దూరపు ఉరిత్రాడులో సిఫారసు లేని సిరుడివ్వలేని నిరుద్యోగి శవం, పుచ్చిన విస్యల శవాలు, వెచ్చని పువ్వుల శవాలు, పచ్చని జీవితపు శవాలు, శవాలు శవాలు శవాలు, మరణించిన గాథలు, కరుణించిన బాధలు. ఈ దరిద్ర సమూహంలో నా ధరిత్రి సమాధుల్లో వికృత పిశాచం ఉండక సకృత నినాదం నిండిన. కిరణ్: ఓహ్ శవాలు శవాలు శవాలు, పైశాచికంలాగానే ఉంది. ఒరే ప్రపంచం, దేశాన్ని దేశ గమనాన్ని పైశాచికంగా పోల్చావు.
కానీ దాన్ని పక్కనే దేశాన్ని దైవాంశంగా కూడా మార్చడానికి కావలసిన మార్గం సూచించడం కూడా బాగుంటుంది. రచయితలు వ్యవస్థను వ్యతిరేకించడమే కాదు, దాని సద్గమనానికి కూడా మార్గదర్శకులు కావాలి. అందుకు దారి నిర్దేశించాలి. సత్యం. అది సరే కానీ ఆవేశం. ఇవాళ పౌరోహిత్యం మాటేమిట్రా? కిరణ్. ఏమీ లేదు. కడుపులో కాళ్ళు పెట్టుకొని హాయిగా నిద్రపోవడం. విశ్వం. అన్నట్లు మర్చిపోయానురా, నిన్న కూడా నేనేమీ తినలేదు. సత్యం. నీకు ఆకలి మాట ఎందుకు గుర్తుంటుందోయ్? పైగా తింటూనే ఉంటావుగా కాగితాలు కాగితాలు. ఒరే ప్రపంచం, అన్నట్టు అడగడం మర్చిపోయాను. నువ్వు ఆ మధ్య వరుసగా వ్రాసావు చూడు ఆ పుస్తకాలు, అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? విశ్వం. ఎందుకు? సత్యం. ఎందుకేమిటోయ్? ఇన్నాళ్ళు నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అందుకు నీ పుస్తకాలను నీ దగ్గర నుండి వెళ్ళిపోయే కాలం వచ్చింది. నీ భావాలు బజార్లో విచ్చలవిడిగా ప్రచారం చేయడానికి ఓ మహానుభావుడు తీసుకుంటానన్నాడు. విశ్వం. అబద్ధం. నిజంగానా? సత్యం. ఒరేయ్, నా పేరేమిట్రా? కిరణ్. అబద్ధం. సత్యం. నిక్నేమ్ కాదోయ్, అసలు పేరు. విశ్వం. సత్యం. సత్యం. అవునా? ఒరేయ్, నేను దొంగని కావచ్చు కానీ అబద్ధం చెప్పనురా. వెళ్ళు, ఎన్ని పుస్తకాలుంటే అన్నీ తీసుకురా. మనకి ఇంకా ఏ ఆకలి బాధ ఉండదు. ఇంకా నిలబడతావేరా, వెళ్ళు. విశ్వం. ఇప్పుడే వెళ్తున్నాను అని లోపలికి వెళ్తాడు. కిరణ్. ఒరేయ్, అబద్ధం మాట. సత్యం. ఏమిట్రా? కిరణ్. ఇదంతా నిజమేనా? సత్యం. చచ, అంతా అపార్థం చేసుకుంటే ఎలారా? నిజంగానే నిన్ననే కాంట్రాక్ట్ చేశాను. అతను సరేనన్నాడు. విశ్వం టెంట్లో నుండి తన పెద్ద కవిత్వాల కట్ట మోసుకుంటూ బయటకు వస్తాడు. అబ్బా, పెద్దల అడుగున పారేసిన పాత సెక్స్ పుస్తకాలు కూడా ఎంత మట్టి కొనుక్కొని ఉండవు కదరా. కిరణ్. ఎంత పెట్టెల అడుగున పారేసినా అర్ధరాత్రి కాగానే ఆత్రంగా తీసి ఆవేశంగా చదివే సెక్స్ పుస్తకాలు ఎందుకు మట్టి పడుతుందిరా? ఇవి అభ్యుదయ భావాలు కనుక అందులో ఆక్రందనలు ఆర్తనాదాలు తప్ప శరీరాన్ని మైమరిపించే శృంగార ఘటనలు ఉండవు. అందుకే అవి మళ్ళా మట్టి పడతాయి. సత్యం. మాట అంటే విప్లవోపన్యాసాలు దంచేస్తావేంరా బాబు? సర్లే, నేను వెడుతున్నాను. ఒరే ప్రపంచం, ఇప్పుడే చెబుతున్నాను, డబ్బులు మాత్రం తక్కువే వస్తాయిరా. విశ్వం. డబ్బులా? ఒరేయ్, డబ్బు కోసమే కవిత్వం అయితే ఇప్పటికి ఎంతో చౌకబారు సాహిత్యాన్ని వ్రాసేవాడిని కాదురా. నా ఆవేదన, నా తపన సమాజానికి అర్థం కావాలి, అంతే. ఒరేయ్, అబద్ధం. ఇదంతా నిజమేరా? సత్యం. ఒకప్పుడు నేను మా ఇంట్లో గొరదాడ చిత్రపటం వెనుక దాచిన సెక్స్ పుస్తకాల సాక్షిగా చెబుతున్నానురా. విశ్వం. చాలురా, నాకు ఇంకే ఆకలి బాధలు కానీ మానసిక వ్యధలు కానీ ఉండవు. ఒరేయ్, నేను వస్తానురా. సత్యం. నువ్వా? నువ్వు వస్తే ఆ తీసుకునే వాళ్ళు కూడా తీసుకోరు, వెళ్ళిపోయాడు. విశ్వం. ఒరేయ్ ఆవేశం, ఈరోజు ఎంత మంచి రోజు! నా వాళ్లకు ఆకలి తీరే రోజు, నా ఆశయం నెరవేరే రోజు. ఒరేయ్ అభ్యుదయ రచిత, అభ్యుదయ పంథాలలోనే ఉండాలిరా. కిరణ్. ఏమిట్రా ఈ వెర్రి ఆనందం? విశ్వం. ఆనందమేరా. నా నరాలలోని ఆవేశం పాఠకుడి మనస్సులో ఉద్రేకాన్ని పెంచినప్పుడు, నా హృదయంలోని ఆవేదన పాఠకుడి కళ్ళల్లో నీరుగా మారినప్పుడు, కొత్త వ్యవస్థకునే చూపిన మార్గాన్ని చూసి సమాజం ఓహో అన్నప్పుడు, అంతటి అదృష్టం నాకెదురైనప్పుడు ఆనందం కాక మరేముంటుంది? రవీంద్ర వచ్చాడు. అదిగో మహాకవి గారు వచ్చాడు. ఒరే మహాకవి. కాదు, నువ్వు నీ ఆశయం నెరవేర్చుకున్నావు కాబట్టి నిన్ను మామూలు పేరుతోనే పిలవాలి. ఒరే రవీంద్ర, మన నలుగురిలో నువ్వే కాదురా, నేను కూడా నా ఆశయం నెరవేర్చుకున్నాను. కిరణ్ రవీంద్రను చూసి, ఏమిట్రా అలా ఉన్నావు? ఆఫీస్కి లేటుగా వెళ్ళావా? విశ్వం. ఏరా, ఆఫీసర్ ఏమన్నా అన్నాడా? రవీంద్ర. అదేం కాదురా, ఉద్యోగమే పోయింది. కిరణ్. ఒరే మహాకవి, నిజంగా నీకు ఉద్యోగం వచ్చిందా? రవీంద్ర. వచ్చిందిరా. నా క్వాలిఫికేషన్ చూడకుండా, నా డిగ్రీతో పని లేకుండా, వాచీతో అవసరమే లేకుండా ఉద్యోగం వచ్చింది. కాదు, నేనే రప్పించుకున్నాను. ఏమిటో తెలుసా? అర్ధరాత్రి పూట సినిమా పోస్టర్లు అంటించడం. విశ్వం. సినిమా పోస్టర్ అంటించడమా? రవీంద్ర. ఏరా, అంటించకూడదా? నిజమే, నేను అలాగే అనుకున్నాను. కానీ ఏం చేస్తాం? విసిగిపోయిన వేటలో దొరికిన కబోజి పక్షిని నెమలి అనుకుని తృప్తి పడాలి. అందుకనే సరేనన్నాను. కిరణ్. మరి ఉద్యోగం పోవడమేమిట్రా?
రవీంద్ర: ఓ కదా, ఏముంది, ఉద్యోగానికి పెడుతుంటే విప్లవకారుడే ఎదురయ్యాడు. జీవితంలో మార్పును కోరుతూ మనం ఆఫీసులో అడుగుపెట్టాం, అంతే, ఆఫీస్ మారిపోయింది. కొత్త డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ తీసుకున్న క్రొత్త సినిమాలో విప్లవాత్మక భావాలు, దేశ నాయకులను దెబ్బ కొట్టే డైలాగులున్నాయని సెన్సార్ వాళ్ళు కట్ చేసి 4 రీళ్లు ఇచ్చారట. అంతే, కొత్త సినిమా లేదు, దాంతో కొత్త డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ లేదు, దాంతో మన ఉద్యోగము లేదు. బయట దూరంగా ఉల్లాసంగా రికార్డు ప్లేయర్ వినిపిస్తుంది. డ్రింక్ ఛాన్స్ అంటే మేక్ మెర్రీ అంటూ పాడుతూ నవ్వుతూ పేలుతూ ఉంటారు, కోలాహలం చేస్తుంటారు. విశ్వం: ఎవరో ఎక్స్కర్షన్కి వచ్చిన కాలేజీ కుర్రాళ్ళు అనుకుంటాను. రంగస్థలానికి కుడివైపుగా వెళతాడు. రవీంద్ర: అవును, వినోదయాత్రకు వచ్చిన కాలేజీ కుర్రవాళ్ళు పాడుతున్నారు, పేలుతున్నారు, గంతులేస్తున్నారు. వెయ్యండి, బాగా వెయ్యండి, గంతులేయండి. కానీ నవ్వే ముందు, ప్రేలే ముందు, గంతులేసే ముందు ఒక్కటి గుర్తుంచుకోండి. వచ్చే ఏడో పై ఏడో మీలో ఎంతమంది ఏ ఏ ఆఫీసుల గేట్ల నుంచి నిరాశగా, నిస్పృహగా, స్పృహ తప్పి పడి ఉంటారో గుర్తించుకొని మరీ గంతులు వేయండి. కారులో తిరుగుతూ కలెక్టర్ ఉద్యోగం చేసే ఊహే కాదు తమ్ముళ్ళు, ఆ ఉద్యోగం కోసం కాళ్ళరిగిపోయేట్టు తిరగటం కూడా ఊహించుకొని మరీ గంతులేయండి. కిరణ్: రవీంద్ర: ఏమిట్రా ఆవేశం? రవీంద్ర: ఆవేశం కాదురా, ఆవేదన. చూడు, వాళ్ళ జీవితాన్ని ఎంత అందంగా ఊహించుకొని ఆనందిస్తున్నారో. కొన్నాళ్ళ క్రిందట నేను అంతే. మరి ఈరోజు ది నాస్టీ లైఫ్ అండ్ వేస్టీ సొసైటీ. మూలకు వెళ్ళి కూర్చుంటాడు. విశ్వం ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి రంగస్థలానికి ఒక మూల నాటుతుంటాడు. కిరణ్: ఏమిట్రా అది? విశ్వం: నా ఆశయాల చిరుమొక్క. రవీంద్ర: ఆశయాల చిరుమొక్క. ఒరే ప్రపంచం, ఈ ఇసుక వ్యవస్థ నీ ఆశయాలను మొలవనివ్వదురా. విశ్వం: అదేరా నా తాపత్రయం, నా మొక్క ఈ ఇసుకలోనే మొలవాలి. ఒరే ఆవేశం, నీళ్లు తీసుకురారా. కిరణ్ టెంట్లోకి వెళతాడు. ఇంతకు ముందే సత్యం వచ్చి నిలబడ్డాడు. విశ్వం: ఏమైందిరా, పుస్తకాలు ఇచ్చావా? నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? సత్యం: ఆ విషయం తర్వాత చెప్తాను, కానీ వాడేమిటి నీళ్ల కోసం టెంట్లోనికి వెళ్ళాడు? అటువైపు సముద్రం అంత నీరుందిగా. విశ్వం: ఒరేయ్, అటున్నది సముద్రం అంత నీరున్నా ఈ మొక్కను బ్రతికించలేని ఉప్పు నీరు రాది. ఇది బ్రతకాలంటే చైతన్యపు నీరు కావాలి. కిరణ్ వాటర్ కెటిల్తో నీరు తెస్తాడు. రవీంద్ర కిరణ్ను ఆపి: రవీంద్ర: ఒరేయ్, చేతులు చాచి నీళ్లు పొయ్యిరా. నీరు పోస్తాడు, త్రాగుతాడు. విశ్వం: నీళ్ళన్నీ నువ్వే తాగేయకు, మరి ఇక్కడ నా మొక్కకు అవసరం. ఒరేయ్, నీళ్లు పోయిరా. కిరణ్ మొక్కకు నీరు పోస్తాడు. అప్పటి వరకు మొక్క పాతడంలో సహాయపడిన సత్యం: ఒరేయ్, నీళ్లు పోయిరా. నీరు పోశాడు, చెయ్యి కడుక్కున్నాడు. కిరణ్: నీరు, చైతన్యపు నీరు. ఒరే మహాకవి, నీ దాహం తీరడానికి, అబద్ధం నీ చేతి మలినం శుభ్రపరచడానికి, ఒరే ప్రపంచం, నీ మొక్క బ్రతకడానికి నీరు కావాలి. చూశారా, ఈ నిరుద్యోగి దాహం తీర్చే నీరు, ఈ రచయితను ఒలిపించే ఆశయాల మొక్క నీరు, ఈ దొంగకు తన పూర్వపు మలినాన్ని శుభ్రపరిచే నీరు, అదే చైతన్యపు నీరు. ఒరేయ్, మీ అందరికీ చైతన్యపు నీరు పోసేది ఎవరో తెలుసా? ఈ విప్లవకారుడు. కేవలం విప్లవకారుడే అభ్యుదయ రచయిత. ఆశయాలను ఫలింపచేస్తాడు. నిరుద్యోగి దాహం తీర్చి సేద తీరుస్తాడు. ఈ దొంగను తిరిగి మామూలు మనిషిగా గుర్తించేటట్లు చేస్తాడు. అందుకే దేశానికి విప్లవకారుడు అవసరమోయ్. విశ్వం: ఒరే ఆవేశం, నీవు నీరు పోశావు, సరే ఒప్పుకున్నాం. కానీ నిన్ను నీరు తెమ్మని ఆదేశించినడు ఎవడరా? ఈ రచయిత. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, రచయిత చెబితే గాని విప్లవకారుడు చేతల్లో నెరవేర్చలేడు, తెలుసా? విశ్వం: అదండి, ఇన్ని చెబుతున్నారు, బాగానే ఉంది. కానీ నాకు చిన్న సందేహం. అసలు సమస్యలంటూ లేకపోతే ఈ అభ్యుదయ రచయితలు ఎందుకు, ఈ విప్లవకారులు ఎందుకు? కనుక ఒరేయ్ చిన్న నాయనల్లారా, మీకంటే ముందు మాలాంటి వ్యధి జీవితులుండాలి. మాలోంచే మీరు ఉత్పన్నమవుతారు, ఇది గుర్తుంచుకోండి. రవీంద్ర: ఆహాహాహా, మామూలు సమాజపు మనుష్యులు అనిపించారా? ఒరేయ్, మేము గొప్ప, మేము గొప్ప అంటూ ఉంటే సమస్యలు తేలవరా? నోళ్లు మూసుకొని ఆకలి మాట ఆలోచించండి. కిరణ్: అన్నట్టు మర్చిపోయాను. ఒరే అబద్ధం, వాళ్ళేమి అడ్వాన్స్ ఇవ్వలేదురా? విశ్వం: ఎవరు? సత్యం: ఎవరు? విశ్వం: ఆ పత్రిక వాళ్ళు. సత్యం: పత్రిక వాళ్ళు ఎవర్రా?
విశ్వం అదేమిట్రా అలా అంటావు? నా రచనలు తీసుకున్న వాళ్ళు ఏం డబ్బులేమి ఇవ్వలేదా? సత్యం అదా? ఆ విషయం చెప్పే ముందు నిన్నొక మాట అడుగుతాను. ఒరేయ్, నీ రచనల ఆశయం ఏమిట్రా? అసహాయుల ఆకలి తీరాలి, అవునా కాదా? విశ్వం అవును. సత్యం అవునా? అదే మనస్సులో పెట్టుకొని తీసుకువెళ్ళాను. ఎక్కడికో తెలుసా? మన ఆకలి తీర్చే నీ ఆశయం నెరవేరే చోటికి. నిన్న వెళితే ఇవాళ తీసుకురమ్మన్నాడు. అలాగే ఇవాళ తీసుకువెళితే ఎంత దారుణం చేశాడో తెలుసా? కిరణ్, ఎక్కడికి తీసుకెళ్ళావు? అసలు ఏం జరిగింది? సత్యం, ఎక్కడికేముంది? పకోడీల వాడి దుకాణానికి, తోకానికి. ఒరే ప్రపంచం, మరోలా భావించకు. నీ రచనలో సాఫల్యం ఆలోచించలేదనుకోకు. ఆలోచించాను. ఇంకా 70 ఏళ్ళు ఉన్నాయి మనకి. ఏమైనా వ్రాయవచ్చు, ఏమైనా సాధించవచ్చు. కానీ ఆకలి, మన ఆశయాలు నెరవేరాలి అన్నా, మన అరుపులు సమాజానికి వినిపించాలన్నా మనం అవసరం. మనం ఎంత అవసరమో మన ఆకలి తీర్చుకోవడం కూడా అంతే అవసరం. అందుకే ఆ పుస్తకాల్లోని చల్లారిన సంసారాలు, అసహాయుల హాహాకారాలు మన కడుపుల్లో ఆకలి కంటే గొప్పవి కావనిపించి తీసుకువెళ్ళి అమ్మ చూపాను. కానీ ఒరే ప్రపంచం, నీ భావాలు నేలపార చూసేందుకు చేసిన ప్రయత్నంలో సాధించిన ఘన విజయం ఏమిటో తెలుసా? కనీసం తూకానికి సరిపడే డబ్బులన్నా ఇవ్వకపోగా వాడు నలుగురిని పిలిచి వీడు దొంగ ఎక్కడ నుంచో ఎత్తుకు వచ్చాడు అని నా చెవులు చిల్లులు పడేటట్లు మాట్లాడాడు. ఒరే ప్రపంచం, నువ్వు బాధను వ్యక్తం చేయడానికి కనీసం కవిత్వపు భాష అయినా ఉందిరా. నువ్వు దాంతో తృప్తికి పడగలవు. నాకేమీ లేదు, నేను దొంగనే. నా వంశమంతా దొంగలే. మా నాన్న జైల్లో ఉండవచ్చు, నేను జైలు శిక్ష అనుభవించి ఉండవచ్చు. కానీ ఒరేయ్, ఎల్లకాలము ఒకేలా ఉండాలనుకోముగా. నాలోను చైతన్యం కలగొచ్చుగా. మంచిగా బ్రతుకుదామనుకున్నా నాకు ప్రతిఫలం ఏమిటి? వేలెత్తి చూపి మళ్ళీ దాంట్లోకే తోస్తున్నారు. పరిగెత్తుకు వచ్చాను. పారిపోతున్నాడు, పట్టుకోండి అని అరిచారు. వాడు వెర్రి జనం నా వెంట పడ్డారు. కానీ నేను పరిగెత్తింది వాళ్ళు నన్ను దొంగ అన్నందుకేనని వాళ్ళకేం తెలుసు? తిరిగి పరిగెత్తుకు వచ్చాను. నా వెంటబడ్డ జనం తిరిగి వెళ్ళిపోతూ దొంగ విధవ పారిపోయాడు అన్నారే కానీ వాళ్ళల్లో ఏ ఒక్కడైనా ఆ మాట వినలేకే పారిపోయాడు అని అనుకోలేదు. రవీంద్ర సత్యం దగ్గరకు వచ్చి భుజం తడతాడు. సత్యం, ఒరేయ్ నన్ను క్షమించరా, నిన్ను మోసగించాను. విశ్వం, చ నిన్ను క్షమించడం ఏమిట్రా? నువ్వు చేసిందే సమంజసం. అభ్యుదయ రచనలు అసహాయుల ఆకలి తీర్చే మార్గం చూపడం కోసం. నిజమే, అది అందుకే ఉపయోగపడబోయింది. ఒరేయ్, అభ్యుదయ రచయిత దేశానికి చాలా అవసరంరా. అందుకేరా పెద్దన్నయ్య ఇంజనీరు, చిన్నన్నయ్య డాక్టరు. మరి నువ్వేమిట్రా ఇలా పనికిమాడివయ్యావు అని అన్న నాన్నను దేశానికి డాక్టరు, ఇంజనీరు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ రచయిత కూడా అవసరమని ఎదిరించి వచ్చేశాను. ఒరేయ్ ఆవేశం, ఎన్నాళ్ళు నా కవిత్వం నా హృదయంలోనూ నా పెట్టెలోనూ మ్రగ్గిపోతుంది. కానీ ఈరోజు వెచ్చలవిడిగా బజార్లో నాట్యం చేయబోతుంది. ఒరేయ్, ఉల్లాసం కోసం వేడివేడి పకోడీలు తినేవారికి ఎవరికన్నా ఆ పకోడీల క్రింద ఉన్న నా భావాలు కనీసం ఆలాపనగానన్నా చదివి ఒక్క నిట్టూర్పు విడిస్తే చాలురా. ఎన్నాళ్ళు నా రక్తపు సిరాతో వ్రాసిన కవిత్వానికి సాఫల్యం దక్కుతుంది. కిరణ్, ఒరేయ్ అబద్ధం పద. సత్యం, ఎక్కడికి? కిరణ్, ఆ పకోడీల వాడి దగ్గరికి వెళ్ళి దుమ్ము దులిపి మరీ తీసుకుందాము పద. విశ్వం, ఏరా నీకు సన్మానం కావాలా? అవునులే, నువ్వు ఒక్కడవే మిగిలావు. నీ విప్లవానికి కూడా విలువ లేదని మరొకసారి నిరూపించు. అందరిలోనూ వాణ్ణి దొంగ అనిపించి తుపాకులతోనూ తూటాలతోనూ బెదిరించి నీ విప్లవాన్ని కొనసాగించు. నా కవిత్వాన్ని కాపాడు. కిరణ్, వెళ్తానురా, ఎదిరిస్తాను. తుపాకీ తోటాలతో కాదు, హ్యాండ్ బాంబులతో కాదు, సంపూర్ణ మానవత్వపు మాటలతో ఎదిరిస్తాను. విప్లవకారుడు సామాన్యుడు కాదురా. విప్లవాలు నెరవేరడానికి తుపాకీ తోటాలు అవసరం లేదు, హ్యాండ్ బాంబులు అవసరమూ లేదు, రక్తపాతాలు అవసరం లేదు. మనసుల్లోంచి విప్లవాలు పుట్టాలి. సామాజికంగా విప్లవాల రావాలి. స్వాతంత్రోద్యమం కోసం సాయుధ పోరాటంలో బలి అయిపోయిన కామ్రేడ్ భగత్ సింగ్ ఒక విప్లవకారుడు. వ్యవస్థలో మార్పును కోరుతూ బాల్య వివాహాలు మాన్పించిన వీరేశలింగం ఒక విప్లవకారుడు. ఏ వ్యవస్థ బాగుకైనా విప్లవకారుడు దేశానికి అవసరమని నిరూపిస్తాను. నేను వెళతాను.
నా విప్లవం ద్వారా దొంగ అని వేలెత్తి చూపిన సమాజాన్ని మామూలు మనిషిగా చూసేటట్లు చేస్తాను. నీ భావాలు నేలపడి వృధా కాకుండా మరో మలుపుకు త్రిప్పే మహత్తర ప్రస్థానంగా మారుస్తాను. ఒరే అబద్ధం పద, బయట ఏదో కోలాహలం వినిపిస్తుంది. రవీంద్ర: ఏమిటో అక్కడ? విశ్వం: ఏముంది, మామూలు ఎవరి ఆత్మహత్య తాలూకు శవమో అయ్యుంటుంది. ఒడ్డుకు కొట్టుకొచ్చింది. శవాలు. సత్యం: ఉండు, నేను చూసొస్తాను. విశ్వం: ఏ అసమర్థుడైన అభ్యుదయ రచయిత శవమో అది. ఛీ, వెధవ జీవితాలకు ఆత్మహత్య చేసుకునే ధైర్యం కూడా లేదు. రవీంద్ర: కాదురా, అది ఎవరో ఉద్యోగపు వేటలో విసిగెత్తి పిచ్చెత్తిపోయిన నిరుద్యోగపు శవమో అయి ఉంటుంది. కిరణ్: రవీంద్ర, వద్దురా, ఆ మాట అనకండి. మనమంతా బ్రతకాలి, ఇంతకంటే హీనమైన స్థితిలోనైనా బ్రతకాలి. మన ఆశయాలు నెరవేరాలి. అందుకు మన జీవితమంతా వృధా అయినా పర్వాలేదు. సత్యం వచ్చాడు, ముఖం పాలిపోయి ఉంది. కిరణ్: ఎవర్రా వాడు? సత్యం: వాడు కాదు, ఆమె, రవీంద్ర అమ్మగారు. విశ్వం: ఏమిటి, రవీంద్ర అమ్మగారా? సత్యం: అవునా? అవునరా, 2 రోజుల క్రితం చేతిలో న్యూస్ పేపర్తో వచ్చిందట. రవీంద్ర పేరు చెప్పి అక్కడి వాళ్ళని అడిగిందట. అక్కడి వాళ్ళు తెలీదు ఎందుకని అడిగారట. వాడు తన కొడుకని, వాడి ఉద్యోగం కోసం పేపర్లో ఏదో ప్రకటన పడిందని, వాడెక్కడున్నాడని తెలిసి వెతుక్కుంటూ బయలుదేరారని చెప్పిందట. తర్వాత కనిపించలేదట. ఇప్పుడు రవీంద్ర నవ్వుతుంటాడు, ఇంకా వెర్రిగా నవ్వుతుంటాడు. కిరణ్: రవీంద్ర, ఏమిట్రా అది? రవీంద్ర: ఆనందంరా, అమ్మ చనిపోయిందని ఆనందిస్తున్నాను. వెర్రి, అమ్మ చనిపోయింది? అబ్బా, ఎన్నాళ్లకు అమ్మకు విశ్రాంతి దొరికింది. నవ్వుతాడు. ఏమిట్రా, ఏమిటలా అంతా వింతగా చూస్తున్నారు? ఏం, అమ్మ చనిపోయినందుకు ఏడవటం లేదనా? లేదు, ఏడవను. అమ్మ చనిపోయినందుకు ఆనందిస్తాను. ఒరే అమ్మరా, పిడకలు కొట్టి పెంచిందిరా. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేస్తూ చదివించింది. తన కొడుకు కలెక్టరో లేక తన ఊహకందని మరొక గొప్ప పదవినో అలంకరిస్తాడనుకుని ఆశపడింది. నాకు డిగ్రీ వచ్చిన రోజున ఆనందంగా హారతి ఇచ్చి దిష్టి తీసిన అమ్మ పగలల్లా కాళ్ళు అరిగేటట్లు తిరిగి నిరాశగా ఇంటికి వెళితే ముఖానికి పట్టిన చెమట తుడిచి తన ఒడిలో చేర్చుకుని ఓదార్చింది. నెలల తరబడి నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నా పర్వాలేదని ధైర్యం చెబుతూ మరునాటి ప్రొద్దున కల్లా దారి ఖర్చులకు డబ్బులిచ్చిన అమ్మ ఓర్పుకు సానుభూతి వాక్యాలను భరించలేక, ఈ నిరాశ ముఖం చూపించలేక పారిపోయి వచ్చాను. రాత్రి మగళ్ళు నా కోసం నడుమెత్తకుండా పనిచేసిన అమ్మకు, తను చనిపోతూ కూడా నా ఉద్యోగం కోసం అప్లికేషన్ తెచ్చిన అమ్మకు ఈ ఆలోకంలోనైనా విశ్రాంతి దొరికినందుకు ఆనందించాలా, లేక అమ్మ నాకు దూరం అవుతున్నందుకు ఆనందించాలా? అదిగో అమ్మ శవాన్ని తీసుకువెళ్ళటానికి మున్సిపాలిటీ వారు వచ్చారు. వెళ్ళిపోతుంది అమ్మ, వెళ్ళిపోతుంది. ఒక ప్రయోజకుడైన కొడుకుని కూడా అమ్మ దిక్కులేని దానిలా వెళ్ళిపోతుంది. సత్యం: రవీంద్ర, పద వెళదాం. విశ్వం: అవును రవీంద్ర, పద, మీ అమ్మగారిని చూద్దాం. రవీంద్ర రాడు. సత్యం, విశ్వం బయటకు పరుగు తీస్తారు. కిరణ్: రవీంద్ర, పద. రవీంద్ర: ఎక్కడికి? కిరణ్: అమ్మను చూద్దాం. రవీంద్ర: అమ్మను చూడాలి. అమ్మను చూడాలి. ఎందుకు చూడాలి? చూసి ఏం చేద్దాం? రక్తం పాలిపోయిన ఆమె దేహాన్ని పరామర్శిద్దామా? వెళ్ళుకొచ్చిన ఆమె కనుగురుడ్లను ప్రేమతో నిమురుదామా? లేక ఉబ్బిపోయిన ఆమె శరీరాన్ని దండలు వేసి ఊరేగిద్దామా? ఎందుకు చూడాలి? చూసి ఏం చేద్దాం? కిరణ్: కాదు, అదేమీ కాదు. చనిపోయిన అమ్మను చూసి ఏడవటం కాదయ్యా. ఆ దుర్ఘటనలోని ఒక్కొక్క భావము దేశాన్ని మలుపుకు తిప్పే ఒక్కొక్క నిర్వచనం కావాలి. ఆమె శరీరంలోని పాలిపోయిన రక్తం ఈశ్రోమని విలపించే దేశ ప్రజల కన్నుల్లో ఎర్ర చారలై ఎందరి కష్ట ఫలితాలను తన ఒక్కడి సుఖం కోసం కొనుక్కోగలిగే సోమరిపోతుల మీద దాడి చేసి అతడి చేత నడుం బిగిందించాలి. వెళ్ళుకొచ్చిన ఆమె కనుగ్రుడ్ల చూపు, చావు చూపు, అర్థించే ఆక్రందనలను, వాటి ఆర్తనాదాలను అణచివేయాలని చూసే స్వార్థజీవుల గుండెల్లో కంపరం కలిగించాలి. చేపలు, తిమింగలాలు తినేసిన ఆమె శరీర భాగాలు చేపల్లాంటి చిన్న నాయకులు, తిమింగలాల్లాంటి పెద్ద నిర్వాహకుల కడుపుల్లో వెగటు పదార్థాలై ఇన్నేళ్లు దేశ సౌభాగ్యాన్ని తినిపించిన బొజ్జల్ని కరిగిస్తూ కక్కించాలి. ఉబ్బిపోయిన ఆమె శరీరం
ఉప్పెనలా పొంగి వచ్చే అభ్యుదయ భావాలకు ప్రతీకగా నిలిచి ఉద్యమాల్ని చీల్చి మనుషుల్ని మనసుల్ని కొనుక్కోవాలని చూసే వర్గ పిశాచాల గతుల్ని మతుల్ని మార్చాలి. ఈ సత్యాలు సమాజానికి చాటి చెప్పే మనమే ఇలా నిరాశాపూరితమై వెనుక తిరగకూడదు, చూడాలి. అటువంటి ఘోరాల్ని ఎన్నిటినైనా భరించగలగాలి. మనం చూచిన ఆ ఘోరాల్లోంచే ఆక్రోశాలు పెరగాలి. పెరిగిన ఆక్రోశాల్లోంచే వ్యవస్థలు బాగుపడాలి. అదిగో అన్యాయానికి బలి అయిపోయి ఒడ్డుకు కొట్టి వచ్చిన ఆ శవాన్ని ఉల్లాసంగా చూస్తున్న ఆ భావి పౌరులకు, పాపం అని నిట్టూర్చి సరిపెట్టుకుంటున్న ఆ పల్లె ప్రజలకు, వాసన కొడుతుందని కారులో వెళ్ళిపోతున్న ఆ దర్జా నవాబుకు మన ఈ దగాపడిన తమ్ముళ్ళ ఆక్రోశం వినిపిద్దాం. వినిపించే వాళ్ళ కళ్ళు తెరిపిద్దాం. పద. రవీంద్రను భుజం తట్టి అవతలకు పంపిస్తాడు కిరణ్. ప్రేక్షకులకు ఎదురుగా వస్తాడు. ప్రేక్షకులతో ఇవి మా జీవితాలు. ఒకరు విసిగిపోతే మరొకరు ఓదార్చడం, ఒకడు పడిపోతే మరొకడు లేవనెత్తడం, పడడం, లేవడం, నడవడం, ఇలా ఎన్నాళ్ళు మా ఈ పయనం? ఎక్కడ మాకు గమ్యం? ఏమిటి మా సమస్యలకు పరిష్కార మార్గం? గాభరా పడకండి. మా సమస్యలకు పరిష్కార మార్గం తిలకించే మిమ్మల్ని అడగం, లేక కనిపించని ఆ భగవంతుడిపైన పడేయం. కల్పించిన కవిని ప్రశ్నించం. మాకు తెలుసు మేమెలా బ్రతకాలో మాకు తెలుసు. మా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో సమాజంలో సమస్యలం మేము. మమ్ములను ప్రతి సమాజకుడు పరిష్కరించుకోగలడు. మీ జీవితంలో ఒక అభ్యుదయ రచయిత తారసపడితే వాడి భావాల్ని మీరు ఆదరించలేకపోయినా చేదరించుకొని వాడిని ఒక సెక్స్ రచయితగా దిగజారిపోవడానికి దోహదం చెయ్యకండి. ఒక విప్లవకారుడు మీ సమస్యల్లో ఎదురైతే వాడిని, వాడి నాయకత్వాన్ని మీ డబ్బులతో కొనుక్కోవాలని ప్రయత్నించకండి. ఒక నిరుద్యోగికి మీరు ఉద్యోగం చూపించలేకపోయినా వాడి నిజమైన అర్హతలకిచ్చే ఉద్యోగానికి మీ మంత్రి గారి రికమెండేషను, లంచాల వంటి నకిలీ అర్హతలతో అడ్డు తగలకండి. అలాగే ఒక పూర్వపు దొంగకు మీరు బ్రతికేందుకు ఆధారం చూపకపోయినా వేలెత్తి చూపి తిరిగి అదే దొంగ కావడానికి దోహదం చేయకండి. మీకు మనసుంటే, మనసుకు నిట్టూర్చే గుణం ఉంటే, నిట్టూర్పుకు అర్థం కలిగించాలన్న సంస్కారం ఉంటే మా ఈ నవజీవన చిరుముక్కకు చైతన్యపు నీరు పొయ్యండి. అందాక మేము మాలాంటి ఎందరు దగాపడిన తమ్ములో మీ మధ్యనే ఉంటూ మా ఏడ్పులు మా కనుకులుకుల్లో, మా బాధలు మా గుండెల్లోనే, మా ఆకళ్ళు మా ప్రేవుల్లోనే దాచేసుకుంటూ బహిష్కృతులుగా మా జీవనయానాన్ని సాగిస్తుంటాం. మా ఈ మహాయానంలో వేసిన మజిలీలలో దొరికిన సత్య శివ సుందరాలనే రంగస్థలాలపై మా గాథల్ని బాధల్ని వెళ్ళబోసుకుంటుంటాం. ఇంతవరకు ఈ రంగస్థలంపై మమ్మల్ని చూస్తూ మాకు మార్గం చూపడం కాదు, నిట్టూర్పు విడిచిన చివరి ప్రేక్షకుడి వరకు మా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ కిరణ్ ఈ వ్యాఖ్యానం చెబుతున్నంతలో మిగిలిన ముగ్గురు టెంట్ను విప్పి పరదాగా చుట్టి మిగిలిన సామానుతో రెడీగా ఉంటారు. సెలవు తీసుకుంటున్నాం, గుడ్ బై. కిరణ్ కూడా తన సామాను తాను తీసుకొని నలుగురు రంగస్థలం దిగి ప్రేక్షకులకు మధ్యగా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. పేకాప్లో ఈశ్రోమని మనుజులుంటే దేశమే గతి బాగుపడినై వెనుకగా తెరవాలింది. ఇది సంజీవి రచన.